ఇవాల్టి ముఖ్యాంశాలు. తెలంగాణ కొత్త గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ. తెలంగాణ సహా 9 రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదేశాలు జారీ. ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్ గా వ్యవహరిస్తూ తెలంగాణకు ఇన్ఛార్జ్ గా ఉన్న సిపి రాధాకృష్ణన్ ను మహారాష్ట్ర గవర్నర్ గా నియామకం. నేడు మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి 5వ వర్ధంతి. నెక్లెస్ రోడ్ లోని స్ఫూర్తి స్థల్లో కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. హాజరైన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు. మాజీ సీఎం జగన్ పై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా అనడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని విమర్శ. ఇంతకు మించి చేతకానితనం, పిరికితనం ఎక్కడా కనబడవు, వినబడవు అని వ్యాఖ్యలు. వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అరెస్ట్, విడుదల. కౌంటింగ్ అనంతరం టీడీపీ నేత పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో అరెస్ట్. బెంగళూరులో అదుపులోకి తీసుకున్న పోలీసులు. తెలుగు ఫిలిం ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా భరత్ భూషణ్. మొత్తం 48 మంది సభ్యుల్లో 46 మంది సభ్యులు ఓటింగ్ లో పాల్గొన్నారు. భరత్ భూషణ్ కు 29 ఓట్లు, ఠాకూర్ మధుకు 17 ఓట్లు. ఉపాధ్యక్షుడిగా అశోక్ కుమార్ కు 28 ఓట్లు, వైవీఎస్ చౌదరికి 18 ఓట్లు.